సిపిఎన్ గారి పరిపాలన ఏం బాలేదు సార్. ఆయన అన్ని హామీలన్నీ అధికారంలో రావడానికి ఇచ్చాడే తప్పితే ప్రజలకి సర్వీస్ చేద్దామని, ప్రజలకి సేవ చేద్దామని ఆ ఆలోచన రాలేదు. చెప్పినది సేవ చేద్దామని చేస్తున్నది వేరే రకంగా ఉంది పరిపాలన. జగన్ గారు ప్రజలకి అన్ని సహాయం చేసి ఓడిపోయిన వ్యక్తి ఎవరు అంటే జగనే. జగన్కి ప్రజలు సహాయం చేయలేదు కానీ జగన్ సహాయం చేసిండు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు కానీ, స్కూల్ పిల్లల డ్రెస్సులు రేపు జూన్ వస్తే తెలుస్తుంది తల్లిదండ్రులందరికీ జగన్ ఎలా చేశాడు, చంద్రబాబు నాయుడు ఎలా చేశాడు. ఆ వ్యత్యాసాన్ని జూన్ జూలై మంత్లోనే తెలిసిపోతుంది రేపు మనకు వచ్చే మంత్లో. ఎందుకంటే స్కూల్ పిల్లలకి బట్టలు ఇవ్వటం కానీ, స్కూల్ డ్రెస్సులు, పుస్తకాలు ఇప్పటిదాకా గవర్నమెంట్ ఏం చేయలేదు కదా ఈ గవర్నమెంట్. అందుకని జగన్ చాలా బాగా పరిపాలించాడు. ప్రజలే జగన్ ఓడించారు. ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఓన్లీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అలా పరిపాలించాలని ఆలోచన ఉంది కానీ ఆయనకి ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన లేదు ఆయనకి మొదటి నుంచి కూడా. అదే దృక్పథంతో ప్రస్తుతం పాలన నడుస్తున్నది. ప్రజలే ఓడగొట్టారు. ఎక్కువ చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడు అనుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చూసి నిజమే కావాలని అనుకున్నారు. దానివల్ల ఏమీ లేదని ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది. జూన్ జూలైలో పిల్లలకి జగన్ ఎలా చేశాడు అనేది చూసి తర్వాత ప్రభుత్వంలో చాలా మార్పులు వచ్చేస్తాయి.